మహారాజా మహారాజా మీ అమ్మగారి చివరి కోరిక నెరవేరలేదు కనుక మీరు బంగారు మామిడి పళ్ళను చేయించి అందరికీ దానం చేయండి. అలా మీ అమ్మగారి ఆత్మకు శాంతి లభిస్తుంది. ఆహా, వీళ్ళు అత్యాశతో రాజుగారి ఖజానా మొత్తం ఖాళీ చేయాలనుకుంటున్నారు. దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలి. మర్నాడు నేను ఈ ద్వారం దగ్గర నిలబడి అందరికీ బాతులు పెట్టి రాజుగారి కళ్ళు తెరిపిస్తాను. వినండి వినండి, మన మహారాజ్ గారు బంగారు మామిడిపళ్ళు దానం చేస్తున్నారు. ఎవరికైనా బంగారు మామిడిపళ్ళు కావాలంటే అన్ని వాతలు పెట్టించుకోండి. ఆహా, నేను కూడా మారువేషంలో వచ్చి ఈ బంగారు మామిడి పళ్ళను తీసుకుంటాను. నాకు 2 బాతులు. నాకు 3 వాతలు. సరే. అబ్బా, అయ్యో ఆపు. బా మా అయ్యో చాలు ఆపు. నేను 3 వాతలు పెట్టించుకున్నాను. నాకు 3 మామిడి పళ్ళు ఇవ్వండి. ఒకటే ఎందుకు ఇస్తున్నారు? నేను 2 వాతలు పెట్టించుకున్నాను. నాకు 2 మామిడి పళ్ళు కావాలి. ఎందుకు ఒకటి ఇస్తున్నారు? ఎవరక్కడ? అక్కడ ఏం జరుగుతుందో చూడండి, వెళ్ళండి. మహారాజా, ఇతని అక్కడ బయట ద్వారం దగ్గర వాతలు పెడుతున్నారు. ఎవరు మీరు? అలా ఎందుకు వాతలు పెడుతున్నారు? మహారాజా, మీ అమ్మగారు మామిడి పళ్ళు తినకుండా చనిపోయినందుకు ఆమె ఆత్మకు శాంతి కలగాలని మీరు అందరికీ బంగారు మామిడి పళ్ళు దానంగా ఇస్తున్నారు. మరి మా అమ్మగారేమో వాత రోగంతో వాతలు అంటూ వాతలు పెట్టకముందే చనిపోయారు మహారాజా. ఆమె ఆత్మకు శాంతి కలగాలని నేను కూడా వాతలు పెడుతున్నాను మహారాజా. మీరు బంగారు మామిడి పళ్ళు దానంగా ఇస్తున్నారు, మరి నేను వాతలు దానంగా ఇస్తున్నాను. క్షమించండి మహారాజా. హహహా, బలా రామకృష్ణ బలా, మీ తెలివితేటలతో నా కళ్ళు తెరిపించారు. నా ఖజానా ఖాళీ కాకుండా కాపాడారు. ఇదిగోండి 100 బంగారు నాణాలు. ధన్యవాదాలు మహారాజా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.